ఐఎమ్ సారీ. నేను అలా వెళ్ళుండకూడదు. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను, కానీ నేను చేసిన తప్పే. అంగీకరిస్తున్నాను. తప్పు నీది కాదు, నాది. వీళ్ళని ఇంటికి ఆహ్వానించిన సంగతే మర్చిపోయాను. డైవర్స్కి అప్లై చేసిన చేతులతోనే పువ్వులు, మాలలు, అభినందనలు నీకెంత కష్టాన్ని కలిగించి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. లేదు, అయినా నేను అలా ప్రవర్తించుండకూడదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో. అందరూ మీతో పనిచేసే వాళ్ళు కూడా. అలా ప్రవర్తించడం తప్పే. నన్ను నేను మార్చుకుంటాను. ప్లీజ్, నా కోసం నువ్వే మారక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉండేది 1 సంవత్సరమేగా. ఇది నీరు, ఇది ఓకే. నువ్వు ఇక్కడుండే సంవత్సరం సంపూర్ణ స్వాతంత్రంతో ఉండగలవు అనుకుంటున్నాను. నీ జీవితంలో నేను ఏ విధమైన కష్టం కలిగించను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు. నా కోసం ఏ శ్రమ తీసుకునక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద రూఫ్ వీ డోంట్ హ్యావ్ టు షేర్ ఎనీథింగ్. ఓకే? నీకు నా మీద కొంచెం కూడా ద్వేషం, కోపం రాలేదా? గుడ్ నైట్. సీకే, నా భార్య లల్లుకి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే చీటికి మాటికి సెక్రటరీలను చేంజ్ చేసేయమని నా తాడు దించుతోంది. డైవర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను అడగండి. అవును మరి, 10 పెళ్లిళ్ళు చేసుకున్న అనుభవశాలివి. నిన్నేగా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసి వచ్చాం. వేళాకోళంగా ఉందా? మ్యూచువల్ కన్సర్న్ కేసులో డైవర్స్కి సంవత్సరం పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా ఉంటున్నాం. ఏమిటయ్యా ఇది? ఎవరెవరో పెళ్లికి ముందే కలిసి బతుకుతున్నారు. నువ్వేమిట్రా అంటే ఆ పెళ్లి చేసుకున్నాక వేరువేరుగా ఉంటున్నావు. నేను అర్థం చేసుకోలేకపోతున్నానే. मुझे तेलुगु सीखना है. I want to learn Telugu. ఏమిటి? తెలుగు నేర్చుకుంటావా? కోపం ఉంటే తెలుగు అని చంపే భాష నేను చేయకు. नहीं, एक बड़ा आदमी, big Telugu man coming to my garage. I speak Telugu with him. He likes. So he sent big, bada imported cars to my garage. సరే, నువ్వు మాట్లాడే తెలుగు చూసి వాళ్ళ బళ్ళు నీ గ్యారేజ్కి పంపాలి, అంతే కదా? రారా, నేను నేర్పుతాను. తెలుగు నేర్పుతాను, రా కూర్చో. అయితే తెలుగు ఓకే? బోలో. ఇప్పుడు నేను నీకు 4 మాటలు నేర్పుతాను. అది విని అతను అద్దరిపోవాలి. चार. చారే చార్. ఓ నీకోసం. मर गया? मेरा तेलुगु सुन के मर गया? మర్ గయా. ఇప్పుడు టుమారో హి కమ్. దానికి ఆయేగా होटल. రారా రే ముండా. रारा रे मंडा. ముండా. रारा रे मुंडा. ఇప్పుడు రెండో మాట. दूसरा. సెకండ్. మరి హి కమ్, యు వాంట్ టు సే సిట్ డౌన్. సిట్ డౌన్. बैठिए. దానికి ఏమంటారంటే కూర్చోరా దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. ఇప్పుడు థర్డ్. మరి తీసరా. హి టాక్ తెలుగు, యు టాక్ వాట్? యు సే నోరు ముయ్యరా. నోరు ముయ్యరా. సరేరా, నోరు ముయ్యరా.
సరేరా నోరు ముయ్యరా. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు లాస్ట్ వర్డ్ ఫోర్త్. స్టార్. ఎవ్రీథింగ్ ఫినిష్డ్. హి గోస్. యు సే థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శుక్రియా శుక్రియా. వాట్ వాట్? ఫర్ అ రే. ఫర్ అ రే. ఫర్ అ రే. ఫర్ అ రే. ఇంకా గట్టిగా లౌడర్ లౌడర్. ఫర్ అ రే. అంతే. ఫర్ అ రే. ఫర్ అ రే. నేను కలిపిన కాఫీ మీరు తాగాలనడం లేదు. అయినా ఒకసారి తాగి చూసి నచ్చలేదని చెప్పుండొచ్చు కదా. నేనెంత కష్టపడ్డానో తెలుసా? 5:30 కల్లా అలారం పెట్టుకొని లేచి పాలు కాచి డికాషన్ కలిపి నిద్రలో లేవడం వల్ల చెయ్యి కూడా కాల్చుకున్నాను. మీరేమిట్రా అంటే మర్యాదకైనా దాన్ని ముట్టుకోలేదు. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? కాఫీ కల్పిస్తావు, నేను తాగేస్తాను. కానీ సంవత్సరం తర్వాత ఎవరు కాఫీ కల్పిస్తారు? ఇటువంటి సుఖాలను అలవాటు పడితే తర్వాత నేనేగా కష్టపడాలి. इधर रंजीत सिंह कौन है? రారా రేమోండా. ముండా? రారా రేమోండా. ఏమిటిది స్టార్టింగ్ రాంగ్ రూట్ లో ఉంది. ఏమయ్యా తలపాగా, నీకు ఒళ్ళు ఎలా ఉంది? కూర్చోరా దున్నపోత. దున్నపోతా? ఏమిటయ్యా? కూర్చోరా దున్నపోత. కూర్చుంటానయ్యా. ఏమిటిది మర్యాద తగ్గుతోంది? అయ్యో, పక్కన ఎవరైనా విన్నారంటే పరువు మర్యాద గంగ పాలైపోతాయి. వీడికి ఎవరు తెలుగు మాట్లాడడం నేర్పించారు? ఇదిగోనయ్యా సింగు, ఈ బండిని నా భార్య కంటే ప్రాణంగా చూసుకుంటున్నా, అందుకని కొంచెం చూసి. సరేరా నోరు మొయ్యిరా. గడ్డం సరేరా నోరు మొయ్యిరా. అరవకయ్యా. సరేరా నోరు మొయ్యిరా. చోయో, నా డ్రైవర్కి తెలుగు మాట్లాడడం తెలుసునయ్యా. వాడికి వినిపించిందంటే పరువు మర్యాద పోతుందయ్యా. సరేరా నోరు మొయ్యిరా. అయ్యయ్యో, నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఇదిగో చెయ్యి దాచు, తాళం చేయి తీసుకో. బండిని ఏం చేస్తావు చెయ్యి, నన్ను వదులు. పోరా రే. అయ్యయ్యో, పోరా రే. ఓరి వెత్తవా. పోరా రే. అయ్యయ్యో, నా భార్య లల్లు కూడా ఎప్పుడూ ఈ విధంగా నన్ను తిట్టలేదే. ఈ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏమిటి విశేషం? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ప్రామిస్? ఇక్కడ 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 1 2 2. తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళి బయట పెట్టు. ఇక్కడ కాదు, బయట బయట. నాకు హిందీ రాదు, వీళ్ళకి తెలుగు రాదు. ఓకే. एक मिनट प्लीज मेरी बात सुनिए. एक मिनट. साहब, मैं मेंबर हूँ यूनियन का. साहब
आपको कोई हक नहीं है मुझे सस्पेंड करने का। आप मुझे सस्पेंड करेंगे तो मेरे बच्चे बर्बाद हो जाएंगे। आप क्या समझते हैं कि मैं यूनियन का मेंबर नहीं हूँ? मेरे पास कार्ड है यूनियन का और पूरी यूनियन मेरे साथ देगी साहब। तुम्हारा ये कागज मेरा कुछ नहीं बिगाड़ सकता साहब, इस चीज को दिमाग में रखिएगा साहब। और ये कागज मेरा कुछ भी नहीं बिगाड़ सकता था साहब। आपकी हल्की फुल्की धमकी से मैं डरने वाला नहीं। अगर मुझे कुछ हो गया तो मैं छोड़ने वाला नहीं। आप जैसे 36,000 आदमी आए और चले गए, आप कब जाना चाहते हो मुझे बताओ साहब, और अगर मैं जिंदा रहा तो तुम्हें भेज के दूंगा। मैं आपको छोड़ने वाला नहीं, और अगर मेरा घर बर्बाद हो गया तो साहब मैं आपको बर्बाद कर दूंगा। आपका ये सस्पेंडर जो है ना, आपके सामने बोल रहा हूँ, और इसकी मैं कोई नहीं समझता। సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, నేను ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది. తప్పు నాదేనండి. నేను కలిపిన కాఫీ కూడా తాగని వారు నేను చేసిన వంట ఎలా తింటారు? నేను ఆఫీసులో ఎదురు చూడని ఓ ప్రాబ్లం, ఒక ఆపరేటర్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అందుకని కొంచెం లేట్ అయింది. అవును, ఆఫీస్లో మీకు ఎన్నో పనులుంటాయి. వాటి మధ్య ఇంటి దగ్గర ఒకటి నా కోసం కాచుకుని ఉంది అని జ్ఞాపకం ఉంటుందా? లేక ఒక ఫోన్ చేసి చెప్పడానికి కూడా మీకు ఖాళీ ఉంటుందా? నేను బాధ్యతగా లేచి కాఫీ కలిపాను. ఇది మీరు తాగరని నాకు బాగా తెలుసు. పాలు డికాషన్ వేరువేరుగా ఉన్నాయి, మీరే కలుపుకోండి. నా కోసం మీ అలవాట్లను త్యాగం చేయాల్సిన అవసరం లేదు, వేరే కలుపుకోండి. ఒక నిమిషం, అందులో చక్కెర వేయలేదు. మీరు ఎలాగో తాగరు కదా, చక్కెర వేసి ఉంచితే పాడైపోతుందని. అలాగే ఫ్లాస్క్లో పోసి ఉంచితే మధ్యాహ్నం తాగొచ్చు, అందుకే చక్కెర వేయలేదు. చాలు. బాగుందా? నువ్వు ఊరు చూసావా? రైల్వే స్టేషన్ తర్వాత మీ ఇల్లు చూశాను. చూడాలనుకుంటున్నావా? నిన్న రాని కారణంగా నన్ను ఇవాళ బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. కాదు, నిజంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎప్పుడు? ఈ రోజే. మరి ఆఫీసు? ఫోన్ చేసి రానని చెప్పేస్తా. నిజమా? మనవాళ్ళండి, తెలుగు పాట పాడుతున్నారు. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా త్వరగా వెళ్ళండి. టాటా.
ఏమండి త్వరగా వెళ్ళండి. हाँ ठीक है, आप मरीज को भेज दीजिए. हाँ 1 मिनट. एक्सक्यूज मी, एमरजेंसी एडमिशन కావాలి. एडमिशन उस काउंटर में जाइए. हाँ ठीक है. My husband is bleeding. He's in the car. Please, admission కావాలి. Accident? కాదు, accident కాదు. 4 మనుషులు. I mean, 4 men beat him up. Please. Oh, police case उधर. Excuse me, please. Yes. My husband is bleeding. Emergency. Oh. ये फॉर्म भर्ती कर दीजिए. There is no time. Please fill up the form. There is no time. Please. आपने पुलिस को इन्फॉर्म कर दिया. अगर आप उनके रिश्तेदार है तो एडमिशन कर सकते हैं. కావలేదు. आप उनके रिलेशन है? What are you saying? आप उनके रिलेटिव है? Yes, relative. क्या रिलेशन है? Husband. Please. ఎలాగైనా ఆయన్ని కాపాడండి.